మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడవి హిడ్మా లేటెస్ట్ ఫోటో వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ భారీగా నిర్వహించే గెరిల్లా అటాక్లకు హిడ్మా పెట్టింది పేరు. అయితే ఆయనకు సంబంధించిన 25 ఏళ్ల నాటి ఫోటోను ఇన్నాళ్ళు అందుబాటులో ఉంది. కాబట్టి హిడ్మా ఇప్పుడు ఎలా ఉన్నారనేది బాహ్య ప్రపంచానికి తెలియదు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త ఫోటో విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. హిడ్మా ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాల్లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకున్న తరుణంలో హిడ్మా ఫోటో రిలీజ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడవి హిడ్మా లేటెస్ట్ ఫోటో వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ భారీగా నిర్వహించే గెరిల్లా అటాక్లకు హిడ్మా పెట్టింది పేరు. అయితే ఆయనకు సంబంధించిన 25 ఏళ్ల నాటి ఫోటోనే ఇన్నాళ్ళు అందుబాటులో ఉంది. కాబట్టి హిడ్మా ఇప్పుడు ఎలా ఉంటారనేది బాహ్య ప్రపంచానికి తెలియదు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త ఫోటో విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. హిడ్మా ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాల్లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకున్న తరుణంలో హిడ్మా ఫోటో రిలీజ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, మాడవి హిడ్మా ఫోటోకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రం మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేతగా ఉన్నటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి దాదాపుగా 30 ఏళ్ల నాటి ఫోటో ఉంది. తన ఉద్యమాలకు వెళ్లి దాదాపు 30 ఏళ్లు దాటుతున్న పరిస్థితి కాపాడుతుంది. తను 25 ఏళ్ల కింద దిగిన ఒక ఫోటోను మాత్రమే ఇన్ని రోజులు కూడా వైరల్ అవుతుంది. అయితే హిడ్మా ఎట్లా ఉంటాడు ఏంటనేది కూడా ఎవరికి తెలియదు. ఇటు పోలీసు వాళ్ళ దగ్గర కూడా పాత ఫోటో ఉంది. దాదాపు 25 ఏళ్ల కిందట ఆయన దళంలో ఉన్నప్పుడు తుపాకుతో ఉన్నట్టు ఒక ఫోటో మాత్రమే ఉంది. అది ఇప్పటికి కూడా క్లారిటీ లేని ఫోటో. అదే వైరల్ అవుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ ఫోటో ఒకటి ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే రిలీజ్ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే హిడ్మాకి ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెట్వర్క్ ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయిలో కూడా దాడుల యువకర్తగా కూడా హిడ్మా అక్కడ ఉన్నాడు. అనేక దాడులు చేశాడు హిడ్మా. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే దాదాపుగా వందలాది జవాన్లను హతమార్చినటువంటి ఘటన ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుని దాని అన్నిటికీ కూడా యువకర్త హిడ్మానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిడ్మా PLJ కంపెనీ 1 కి కమాండర్ గా వహిస్తున్నాడు. అంటే హిడ్మా కంపెనీకి కమాండర్ గా వహించడంటే దాదాపుగా 1000 మందికి ఆయన కమాండర్ గా ఉన్నాడు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి తెలంగాణ నాయకత్వానితో పాటు ఇతర నాయకులు మొత్తం కూడా అతనే సెక్యూరిటీగా వహిస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. అయితే ఆయన లేటెస్ట్ ఫోటోను అయితే ఛత్తీస్గఢ్ పోలీసులు నిన్న రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఇప్పుడు ఈ చూసుకున్నట్టయితే హిడ్మాకు సంబంధించి అంటే హిడ్మాకి ఫోటో పోలీసులకు ఎలా దొరికింది అనేది మాత్రం ఒక అనుమానంగా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వాస్తవానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శి చనిపోయాడు. కేంద్ర కమిటీ నాయకులు చనిపోతున్నట్టు పరిస్థితి కాపాడుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర దొరికినటువంటి ల్యాప్టాప్ల ఆధారంగానే ల్యాప్టాప్లనే హిడ్మా ఫోటో దొరికిందని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు హిడ్మా ఎలా ఉంటాడు ఎట్లా ఉంటాడు అనేది ఫోటో కూడా వాళ్ళ దగ్గర పాత ఫోటో మాత్రమే పోలీసులు దాన్ని వైరల్ చేస్తున్నారు. పోలీసులో హిట్ లిస్ట్ లో ఉన్న ఫోటో కానీ వాళ్ళు పోస్టర్లు వేసినప్పుడు కానీ పాత ఫోటోని మాత్రమే పెట్టేటోళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ సంబంధించిన ఫోటో హిడ్మా ప్రస్తుతానికి ఏ విధంగా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అనే దాని మీద ఒక ఫోటో కూడా రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఈ ఫోటో గతంలో జరుగుతున్నట్టు దాదాపుగా 10 ఏళ్ల కంచి జరుగుతున్నట్టు భారీ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ నాయకులు చనిపోతున్నారు. కేంద్ర కమిటీ నాయకులు చనిపోయినటువంటి ప్రాంతంలో వాళ్ళ మొబైల్ ఫోన్లా లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్లనే కీలక నేత హిడ్మా ఫోటో దొరుకుతుందని చెప్పేసి కూడా అనుమానం అయితే వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే హిడ్మాకి సంబంధించి మనం చూడొచ్చు. హిడ్మాకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గిరిజనుల నుంచి అయితే మంచి ఆదరణ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆదివాసీ నుంచి వచ్చినటువంటి హిడ్మా ఆదివాసీ కులానికి చెందినటువంటి హిడ్మాకి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నెట్వర్క్ మొత్తం కూడా విస్తరించి ఉంది. ప్రతి గ్రామంలో ఆయనకు ఒక పట్టున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే ఆదివాసుల మధ్య ఆదివాసీ నేతలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆదరణ ఎక్కువ ఉంటుంది. అయితే హిడ్మా కూడా ఆదివాసీ కావడంతో కూడా ఆ ప్రాంతం మీద ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్ని వినగడానికి ఒక పట్టున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. అంతేకాకుండా ఆదివాసీ బిడ్డగా కూడా ఆయన ఉద్యమంలో ఎదిగినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో ఇప్పటివరకు చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నేతలు మాత్రమే ఆ కేంద్ర కమిటీలో ఉన్నారు. కేంద్ర కమిటీ నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు. కానీ హిడ్మాకి కేంద్ర కమిటీలో చోటు దక్కడం అంతేకాకుండా హిడ్మా ఇప్పుడు ఛత్తీస్గఢ్ మోస్ట్ వాంటెడ్ లీడర్ గా ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా హిడ్మా అనేక దాడులు అక్కడ చేశాడు. వందలాది మంది అక్కడ జవాన్లని హతమార్చినట్టు పరిస్థితి కాపాడుతుంది. ట్రాప్ చేసి దళాలను అక్కడ ఉన్నట్టు సిఆర్పీఎఫ్ బలగాలను రప్పించి వాళ్ళపై అటాక్ చేసినట్టు ఘటనలు కూడా తెర్రం ప్రాంతంలో చోటు చేస్తుంది. దాదాపుగా 3-4 సంవత్సరాల కింద తెర్రం ప్రాంతంలో భారీ కాల్పులు అంటే దాదాపు 27 మంది దాకా కూడా జవాన్లు చనిపోయారు. ట్రాప్ చేసి అంటే వాళ్ళందరినీ కూడా దళాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ట్రాప్ చేసి ఒక్కసారిగా కాల్పులు చేశాడు. అక్కడ ఉన్న జవాన్లను కూడా
కిడ్నాప్ చేసినటువంటి ఘటన హిడ్మాకు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి హిడ్మా సంబంధించినటువంటి లేటెస్ట్ ఫోటోను అయితే పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తే హిడ్మాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇంద్రావతి ప్రాంతంలో హిడ్మా ఉన్నాడు కానీ పక్క సమాచారం పోలీసులకు అందరితో కూడా అంటే ఒక హిడ్మానే కాదు అక్కడ మొత్తం కూడా మావోయిస్టు సంబంధించినటువంటి ఈ సెంట్రల్ కమిటీ మొత్తం పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మెయిన్ లీడర్లు అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా ప్రాంతం మొత్తం కూడా చుట్టుముట్టుతున్నారు. అయితే హిడ్మాకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో రిలీజ్ చేయడానికి ఎందుకంటే ఎక్కడ ఉన్నా ఏంటున్నా గుర్తుపట్టడానికి అంటే ఏ ప్రాంతంలో తిరిగినా సరే ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసులు కానీ ఎవరైనా గుర్తుపట్టడం కోసం ఈ ఫోటో రిలీజ్ చేసినట్టు చేస్తుంది. ఏదైనా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉన్నట్టు పరిస్థితి ఎందుకంటే హిడ్మా మాత్రం ఇన్ని దాడులు జరుగుతున్న హిడ్మా ఎక్కడ దొరకట్లేదు. హిడ్మా పూర్తి స్థాయిలో కూడా 3 అంచెల భద్రత నడుమ హిడ్మా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 1000 మంది దళాలకు సంబంధించి అంటే PLJ కంపెనీ 1 కి ఆయన నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఆయనకు పూర్తి స్థాయిలో కూడా భద్రతగా ఉన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది.